చెయ్యి. ఏంట్రా నీకు వివస్త్రలే? ఏం చేయాలి? సేవలు చేయాలరా? ఎవరు నువ్వు? ఇన్స్పెక్టర్ కిరణ్. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి నువ్వు నన్ను అరెస్ట్ చేస్తే నా భక్తులు ఊరుకుంటారు అనుకున్నావా? నేను నీ భక్తుల ముందే నీ భక్త పురాణం బయటపడతాను రా. నడు. నడవరా స్టేషన్. ఏం చేస్తున్నావు నువ్వు? మా దేవుడిని అవమానిస్తున్నావా? అనుమానించడానికి వీడు అసలు దేవుడైతే కదా. మీ అందరి జీవితాల్ని నాశనం చేయడానికి పుట్టిన రాక్షసుడు. వీడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నా. నిన్ను ఇక్కడి నుంచి ఒక అంగుళం కూడా కదలేవు. వెనకబో. ఏంటి కాల్స్తావు? కాల్చు. మర్యాదగా తప్పుకోమని చెప్పు, లేదంటే పుచ్చ పేలిపోద్ది. స్వామి కోసం మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధం. ఆగండి 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 ఆగండి. ఆ పరమాత్ముడు నా కోసం మిమ్మల్ని ప్రాణత్యాగం చేసుకోమని కోరట్లేదు. అవునా స్వామి? అవును. ఇంతకాలంగా చిత్తశుద్ధితో మీకు సేవ చేస్తున్నాను. నన్ను పరీక్షించడానికి ఆ నారాయణుడు ఆడించే నాటకంలో ఇదొక సన్నివేశం. దేవుని సేవకు ఎప్పుడూ రాక్షస జాతి అడ్డుపడుతూనే ఉంటారు. ఇది అలాంటిదే. ఇంతకాలంగా నా భక్తి మార్గాన్ని అనుసరించిన మీకు ఎవరు రాక్షసులో ఎవరు దేవుళ్ళో తెలుసు. రాక్షస సంహరణే దీనికి ప్రధాన ఉపాయం. అయితే రాక్షస సంహారణ జరగాల్సిందే. మేడం, ఈడు మస్తు మాయ మాటలు చెప్తుండు. దీన్ని నొక్కినాననుకో రాక్షస సంహారం కాదు, నీకు సంతాపం తెలపాల్సి వస్తుంది. సీను, వీళ్ళు మనం చెప్తే నమ్మేటి లేరు. కానిస్టేబుల్స్